ఇంత కామెడీ టచ్ తీస్తూ కూడా మీరు లాస్ట్ సినిమాలో ఇంకో టచ్ ఇచ్చారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. అది అసలు మీ డైరెక్షన్ కెరీర్ కింద బెస్ట్ అది. బాలకృష్ణ గారు భగవంత్ కేసరిలో అట్లాంటిది ఏమన్నా ఈ సినిమాలో కూడా పెట్టారు. భగవంత్ కేసరి చేసేటప్పుడు బాలకృష్ణ గారితో నేనేంటంటే బాలయ్య కైండ్ ఆఫ్ డైలాగ్స్ కానీ బాలయ్య కైండ్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోయపాటి గారు ఒక బాలయ్య బాబుని డిజైన్ చేశారు. సో అట్లీస్ట్ మనం ఒక ప్రయత్నం వేరే బొమ్మ గీద్దాం బాలయ్య గారికి కుదిరితే అని చెప్పి నేను ట్రై చేసిన ఫిల్మ్. లక్కీగా నేను సక్సెస్ అయ్యాను దాంట్లో. ఎక్కడా కూడా ఆయన అంతకుముందు చేసిన సినిమాల తాలూకు డైలాగ్ రిఫ్లెక్షన్ లేకుండా ఒక తెలంగాణ యాక్సెంట్ పెట్టి లైవ్లీగా హిందీ మిక్స్ చేస్తూ పతా హై కానూన్ కే బీచ్ మే బేజా క్యూ నా అని చాలా కొత్తగా ప్రజెంట్ చేసాం. సో అది నాకు కెరియర్లో ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఫన్ క్వశ్చన్ తక్కువ ఉంచి స్టోరీ డ్రామా మీద బనావ్ బేటీ క్వశ్చన్ అండ్ డ్రామా పెట్టి చేసాం. దానికి తగ్గ గుర్తింపు వచ్చింది, సినిమా బాగా ఆడింది అండ్ అవార్డ్స్ వచ్చాయి. ఐ గాట్ ఐఫా వచ్చింది, బెస్ట్ డైరెక్టర్, సైమా బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. సో దాని తాలూకు స్టోరీ డ్రామా రిలేటెడ్ ఉండి హానెస్ట్గా చేసిన సినిమా కాబట్టి దాంట్లో ఇలాంటి ఒక కంటెంట్ చెప్పగలిగా. ఈ సినిమా అనేది ఇట్స్ లైక్ నో స్ట్రెస్ ఆడియన్కి. థియేటర్లోకి వచ్చిన ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు వాళ్ళకి లైఫ్లో ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి అబ్బా ఒక 1 అవర్ 1.5 అవర్ కడుపు నవ్వించేసాడు అబ్బాయి ఇతను అని చెప్పి హ్యాపీగా బయటకు వెళ్తే చాలు, అదే టార్గెట్. మళ్ళీ కూడా సేమ్ F2 F3 టెంప్లెట్ చేయొద్దు, టెంప్లెట్ మారుద్దాం అని చెప్పి వేరే రూట్లో